శ్రీమాత్రే నమః. చాలా వరకు స్వప్న శాస్త్రం నాకు తెలిసినంత వరకు కూడా మన మిత్రులతో పంచుకోవడం జరిగింది. అలాగే మనకి పూర్వ శాస్త్రంలో అవయవాలు అవయవాల అదనడం వల్ల కూడా ఫలితాలు చెప్పేవారు. ఈ అవయవాలు అదనడం వల్ల ఫలితాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా పూర్వశాస్త్ర ప్రకారం ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే సైంటిఫిక్గా కూడా అది కొంతవరకు అంటే చాలా వరకు కూడా ఖచ్చితమనే నాకు అవగాహన కలిగింది. అందువల్లనే ఈ అవయవాలు అతడడం వల్ల వచ్చేటువంటి ఫలితాల గురించి కూడా మన మిత్రులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ అవయవాలు అదరటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు రోజు తెలుసుకుందాం. అసలు ఆ అవయవాలు అదరడం అనేటువంటిది అంటే మనకు ఉండేటువంటి నరాల్లో నాడులుగా విభజించారు. దీనికి ప్రత్యేకంగా స్వరశాస్త్రం అనేటువంటి పుస్తకాన్ని అమరుడు రాయడం జరిగింది. అందులో మన మన స్వరం, మన నాడి యొక్క స్వరం ఏమిటి అని తెలుసుకోవడాన్ని బట్టి, ఆ నాడి అదరడాన్ని బట్టి మనకి భవిష్యత్తు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆ నాడీ శాస్త్రం, ఆ స్వరశాస్త్రం వల్ల నాడిని పట్టుకుని వైద్యం చేయడం అనేటువంటిది ఆయుర్వేదంలో చాలా కీలకంగా ఉండేది. మొదట్లో కూడా డాక్టర్లందరూ కూడా మనకి నాడి చూసి వైద్యం చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఆధునికత పేరుతో కనీసం మన ఒంటి మీద చేయి కూడా వేయకుండా స్టెతస్కోప్తో లేదా ఎక్స్రేలు, ఈసీజీలు, సిటీ స్కాన్లు ఇలాంటి వాటితో మన రోగాన్ని పరిశోధన చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆధునికత పేరుతో మనం తెచ్చుకున్నటువంటి చెడ్డ అని నా అభిప్రాయం. ఎవరిని ఇబ్బంది పెట్టడం గురించి ఈ మాట నేను చెప్పడం లేదు. అయితే స్వరశాస్త్రం, నాడీ శాస్త్రం అనేవి ఉన్నాయి. వాటిని బట్టి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అలాగే అవయవాలు అదరడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా ఈ నాడీ శాస్త్రాన్ని బేస్ చేసుకునే మనకి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ స్వరశాస్త్రం గురించి రోజు కొద్ది కొద్దిగా మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.